షాద్నగర్ పట్టణంలోని గ్రీన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఓపెన్ నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో షాద్నగర్లోని ఈగల్ కుంఫు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారు గ్రీన్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఓపెన్ నేషనల్ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024కు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి, న్యాయవాది సోషల్ యాక్టివిస్ట్ మాతా జానకమ్మ, మున్సిపల్ చైర్మన్ నరేందర్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఓపెన్ నేషనల్ ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024 ఆధ్వర్యంలో వారిని పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థుల అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వచ్చిన విద్యార్థులకు న్యాయవాది సోషల్ యాక్టివిస్ట్ మాతా జానకమ్మ ఈ సందర్భంగా జానకమ్మ తన వంతు సాయంగా 800 మందికి కుంఫు విద్యార్థులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈగల్ కుంఫు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మాస్టర్ హాజీ మాట్లాడుతూ పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి, ఎదగడానికి కుంఫు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అలాగే తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండాలని వారు కోరారు. అప్పుడే పిల్లలు అన్ని రంగాలలో రాణిస్తారని అన్నారు. దయచేసి ఇక్కడ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. శ్రీనివాస పోతారు సార్ శాలువతోని క్లాప్ చేయండి. క్లాప్ అందరూ అమ్మంతా ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్న జానకమ్మకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. గట్టిగా చెప్పండి. లక్ష్మణ్ సుదీప్ అలాగే వైస్ చైర్మన్ ఆఫ్ మున్సిపల్